ఇంకా అక్కడ వస్తుంది, సౌండ్ వస్తుంది అక్కడ. Students, good morning everyone. How are you all doing? Are you all preparing well for the final examinations? Yeah. So still if you have any doubts, kindly let me know so that I can clear all the doubts. Anyone in the classroom? Yeah, that's great. So it is very good to know that all the students are prepared well. I wish you all the very best, students. Good luck. హే షారోన్, కొత్త కొరియన్ వెబ్ సిరీస్ చూసావా? చాలా బాగుంది. అందులో హీరోయిన్ స్కిన్ టోన్ కానీ డ్రెస్ కానీ చూసావా? నేను నైట్ 1 వరకు ఆపకుండా చూసాను తెలుసా. నెట్ఫ్లిక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. వెబ్ సిరీసా? అంటే ఏంటి? అయినా నేను అలాంటివి చూడను. హే, నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ చూస్తూ చూస్తూ ఒక్క పాప్కార్న్ బకెట్ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటే అబ్బా, అందులోనూ కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ అయితే అదిరిపోతుంది. అది తింటూ తింటూ చూస్తూ ఉంటే 1 గంట ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి, అసలు టైమే తెలియదు అనుకో. ఆపు నీ తిండిగోల. ఇంతకీ ఆ సిరీస్లో ఆ హీరో ఫోన్ చూసావా, వాచ్ చూసావా? అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుందో. కొనేస్తాను, ఖచ్చితంగా కొంటాను నేను. హే, అయినా రేపటి నుంచి ఎగ్జామ్స్ పెట్టుకుని నైట్ 1-2 వరకు వెబ్ సిరీస్ చూసే బదులు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చుగా. మంచి మార్క్స్ అయినా వస్తాయి. ఏంటి చదువా? అదేంటో కానీ నాకు ఇలా బుక్స్ తీయగానే అలా నిద్ర వచ్చేస్తుంది. హే, సేమ్ టు సేమే. నేను అంతే. ఎంత తిండి తిన్నా నిద్ర రాదు, కానీ బుక్ తీయగానే నిద్ర వచ్చేస్తుంది. అదేంటో. ఆపండి మీ గోల. ఎగ్జామ్ కోసం అంత భయపడతారేంటి? ఎప్పుడు మనం చేసేదే కదా. వాట్ యా? అదే స్లిప్పు. వావ్, వాట్ ఎన్ ఐడియా సజీ. హే, బట్ చీటింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. హే, రేపు లాస్ట్ ఎగ్జామ్ కదా. వై డోంట్ వి ప్లాన్ ఫర్ ఎ మూవీ? వావ్, వై నాట్? హే, వాట్ అబౌట్ యూ సిరి? ప్లీజ్ నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. వీళ్ళు చేస్తుంది తప్పు, చాలా తప్పు. వీళ్ళకి ఏసై గురించి చెప్దామా? అయినా వద్దులే, మళ్ళీ వీళ్ళు నాతో ఇంకా ఫ్రెండ్షిప్ చేయరేమో. అయినా నాకెందుకులే. The next day. హే, త్వరగా మూవీకి టైం అవుతుంది. కమ్ ఆన్ గాయ్స్, ఐఎమ్ రెడీ. హే, ఆగండి. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ముగ్గురు ఒకే బండి మీద వెళ్తున్నారు. హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ఇంటికి ఇంట్లో చెప్పి వెళ్తున్నారా లేదా? అన్నీ చెప్తారా? వెళ్ళు డర్టీ ఫెలో. ఎంత స్పీడ్లో వెళ్తున్నావే? సైకిల్ తొక్కుతున్నావు. స్పీడ్ పెంచు. హే డూడ్, 100లో తీసుకెళ్తున్నావేంటే? 200లో తీసుకెళ్ళు. మనం బండి మీద ఆ స్పీడ్లో వెళ్తే గాల్లో తేలినట్టు ఉండాలి. అర్థమవుతుందా? తీసుకెళ్ళి 200లో. అయ్యే అర్చునా, ఏమైంది? సరిగ్గా తీసుకెళ్ళవే. అయ్యో. పడుకుంది చాలు, ఇక లేవండి. ఎవరు నువ్వు? అమ్మా, ఇంత భయంకరంగా ఉన్నావేంటి? నేను
నేను ఎలా ఉంటే మీకెందుకు? రండి నాతో, లేవండి. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడికి? సరేలే, మూవీ ప్లాన్ ఎలాగో తుస్సయింది. పదండి, వీడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, అక్కడైనా ఎంజాయ్ చేద్దాం. సరేనే, తినడానికి కూడా కొంచెం ఏదైనా అరేంజ్ చేస్తే. తిండి లేకపోతే మనకు పని అవ్వదు కదా. అన్నీ ఉంటాయి, కంగారు పడకండి. పదండి లోపలికి, పదండి లోపలికి. అరే గుండోడా, నీకేమన్నా పిచ్చా? మేము వెళ్ళిపోతాం, రండి. ఎగ్జామ్స్ అంటే చదవకుండా టైం అంతా వేస్ట్ చేస్తూ కార్టూన్స్ అని, వెబ్ సిరీస్ అని, ఆన్లైన్ గేమ్స్ అని బాగా ఎంజాయ్ చేశారుగా. అమ్మా నాన్న మాట వినకుండా విసుక్కుంటూ ఉన్నారుగా. కాలండి, కాలండి రా, కాలండి. ఇక్కడ ఏంటి ఎంత వేడిగా ఉంది? అందరూ కాలిపోతున్నారు కూడా. అక్కడేంటి అంత హ్యాపీగా ఉన్నారు? ఆ ప్లేస్ చూడడానికి కూడా చాలా బాగుంది. మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? మేము కూడా అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళడానికి వీల్లేదు. అక్కడికి వెళ్ళాలంటే మీరు యేసయ్యను నమ్ముకోవాలి, యేసయ్య దగ్గరికి రావాలి. ఆయనే నిజమైన దేవుడు. యేసయ్య? యేసయ్య ఎవరు? యేసయ్య అంటే ఎవరు? యేసే నిజమైన దేవుడు. ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనే. ఆయన వలనే ఈ పరలోక రాజ్యం. వాట్? యేసయ్య? హూ ఇస్ దిస్ యేసయ్య? పాయసం గురించి విన్నాను, లస్సీ గురించి విన్నాను, సాంబార్ దోశలు తిన్నాను, కానీ యేసయ్య గురించి ఎప్పుడు వినలేదే. మాకు యేసయ్య ఎవరో తెలీదు. వి డోంట్ నో యేసయ్య. వి డోంట్ నో. గో గో. వినలేదా? మీకెవరూ చెప్పలేదా? మీకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఇంకా నరకంలోకి రండి. క్రిస్టియన్ ఫ్రెండా? అమ్మా, మంటలు! బాబాయ్, మంటలు మంటలు, కాలిపోతున్నావు. తట్టుకోలేకపోతున్నా. అవును, మన ఫ్రెండ్ షారూన్ ఉంది కదే, అది మనతోనే తిరిగేది, మన పక్కనే కూర్చునేది, కానీ ఎప్పుడు ఏసై గురించి మనకు చెప్పలేదే. అది ఏసై గురించి చెప్పకపోవడం వల్లే మనం నరకంలో పడిపోయాం. రాయండి, షారూన్కి ఉత్తరం రాయండి, ఇప్పుడే రాయండి. అమ్మ షారోన్, నీకేదో లెటర్ వచ్చిందమ్మా, చూడు. లెటరా? ఇలా ఇవ్వు మమ్మీ. అడ్రస్ ఏమీ లేదు, అయినా ఈ రోజుల్లో లెటరా? సరే చూద్దాం. డియర్ షారోన్, నేను నీ ఫ్రెండ్ అచ్చుని. నేను, జయ, సుజి ఈరోజు చనిపోయాం. మేము చనిపోయినందుకు చాలా బాధగా ఉంది. నిన్ను, మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు అని అనుకున్నాం, కానీ ఈ మరణం మనల్ని విడదీసింది. ఇప్పుడు తెలిసింది యేసయ్య నిజమైన దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయన ద్వారా పరలోకం అనేది ఒకటి ఉందని. ఎందుకే చెప్పలేదు? ఎందుకే షారోన్ ఎంత పని చేసావే? నమ్మక ద్రోహి! మా ఫ్రెండ్ అని చెప్పుకోవడం చాలా సిగ్గుగా ఉంది.
చేసావు షారోన్. కుర్కురే అడిగితే కుర్కురే తెచ్చావు, లేస్ అడిగితే లేస్ తెచ్చావు, సమోసా అడిగితే సమోసా తెచ్చావు. కానీ నిజమైన దేవుడే యేసయ్యని నాకెందుకు చెప్పలేదు షారోన్? ఇప్పుడు ఇక్కడ నన్ను తేళ్ళు, చెర్రలు, పావులు నన్ను తినేస్తున్నాయి షారోన్. అబ్బా మంట షారోన్. ఈ రోజు నేను బాధ అనుభవించడానికి నువ్వే కారణం షారోన్. నువ్వే షారోన్. షారోన్ అమ్మా, షారోన్, 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 షారోన్. నన్నెంత మోసం చేసావు షారోన్. అబ్బా అమ్మా మంట, అబ్బా మంట, మంట షారోన్, షారోన్. షారోన్, ఏంటమ్మా ఏవో సౌండ్స్ వస్తున్నాయి, అంతా ఓకేనా? జయ, అచ్చు, సుజి, వద్దు వద్దు, మీరు నరకానికి వెళ్ళకూడదు. మీకు ఎలాగైనా ఈరోజు చేసే గురించి చెప్తాను. నన్ను క్షమించు ప్రభువా. నాకెన్నో మార్లు అవకాశం వచ్చినా మీ గురించి చెప్పలేదు. నేను ఇంకా నిర్లక్ష్యంగా ఉండను. నన్ను క్షమించు ప్రభువా. హలో సిరి, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. కమ్ ఫాస్ట్. వస్తున్నా. ఈరోజు ఎలాగైనా వీళ్ళకి ఏసై గురించి చెప్పాలి. చూశారు కదా పిల్లలు, మనం యేసు ప్రభువుని నమ్ముకోకపోతే, ఆయన్ని మన హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వకపోతే మనం ఏమవుతాం? నరకానికి వెళ్తాం. ఎప్పుడైతే మన హృదయంలో ఆయనకి స్థానం ఇస్తామో మనం పరలోకానికి వెళ్తాం. అర్థమైందా? చూశారు కదా, షారోన్ తన ఫ్రెండ్స్కి యేసు ప్రభు గురించి చెప్పలేదు, కానీ యేసు ప్రభు గురించి షారోన్కి తెలుసు. యేసు ప్రభుని నమ్ముకుంటే హెవెన్కి వెళ్తామని, యేసు ప్రభు ద్వారానే రక్షణ అని చెప్పి షారోన్కి తెలుసు, కానీ తన ఫ్రెండ్స్కి చెప్పలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? తనకి కళ ద్వారా తన సువార్త చెప్పకపోతే ఏమవుతుందో, తన ఫ్రెండ్స్ పరిస్థితి ఏమవుతుందో, తన ఫ్రెండ్స్ అందరూ హెల్కి వెళ్తారని తనకి కళ ద్వారా చెప్పడం జరిగింది. తను వెంటనే రియలైజ్ అయింది. మరి మనం కూడా రియలైజ్ అవుదామా? ఎంతమంది మన స్నేహితులకి అలాగే మన చుట్టూ ఉండేవారికి యేసు ప్రభు గురించి చెప్తాం? ఎంతమంది చెప్తాం యేసు ప్రభు గురించి? షారోన్ లాస్ట్లో తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పింది కదా, అలా మరి మనం చెప్తామా మన ఫ్రెండ్స్కి? తన ఫ్రెండ్స్ని కలిసి చెప్పింది కదా, మరి మనం అలా చెప్తామా మన ఫ్రెండ్స్కి? మన చుట్టూ ఉండే వాళ్ళకి షేర్ చేసుకుంటామా? పిల్లలు, మనం చెప్పకపోతే వారు హెల్కి వెళ్తే వారు హెల్కి వెళ్ళడానికి కారణం మనమే అవుతాం. సరేనా పిల్లలు? తప్పకుండా జీసస్ కోసం జీసస్ గురించి అందరికీ చెప్దాం. మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి,
మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మనం జీసస్ గురించి చెప్పాలి. ఓకేనా? హలో 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 ఓకే పిల్లలు వినండి, ఎలా ఉందర్రా స్కిట్? బాగుందా? చూసారా పాపం ఆ ముగ్గురు అక్కోళ్ళు ఎందులో పడిపోయారు? నరకంలో పడిపోయారు కదా. చూసారా? ఇదైతే ముత్తి యాక్టింగ్ చూసారు. మీకు రియల్గా కూడా చాలా అలాగే ఇంకా ఎక్కువ ఘోరంగా ఉంటుంది అనమాట. మనం కనుక యేసయ్య గురించి మీరందరూ ఇక్కడికి వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నారు కదా. మీరు నేర్చుకున్నారా లేదా? మీరు నేర్చుకున్న విషయాలన్నీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలి. ఒకవేళ కనుక మీరు షేర్ చేయలేదనుకో, పాపం షారోన్ అలాగే కదా, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పలేదు. అప్పుడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఎక్కడ పడిపోయారు? వాళ్ళు నరకంలో పడిపోయారు. మంటలు, ఒళ్ళంతా కాలిపోయింది, సాతాను వచ్చి తీసుకెళ్ళిపోయింది. పాములు, జర్లు, తేళ్ళు, చూసారా ఎంత నరకం? అది రియల్గా జరుగుతుంది అన్నమాట కదా. కాబట్టి మీరు అందరూ విన్నదంతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. మీరు కూడా యేసయ్యని తెలుసుకోవాలి. ఓకేనా? మేమెవ్వరూ నరకంలో పడకూడదు యేసయ్యా, మా ఫ్రెండ్స్ ఎవ్వరూ నరకంలో పడకూడదు యేసయ్యా అని మనందరం కలిసి ఒకసారి ప్రార్థన చేద్దామా? సరే, అందరూ మోకాళ్ళు వేసి 2 చేతులు జోడించి దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యని అడుగుదాం. యేసయ్యని అడుగుదాం. యేసయ్యని అడుగుదాం. అందరూ మోకాళ్ళు వేసి, అందరూ నిటారుగా మోకాళ్ళు వేయండి. మోకాళ్ళు వేసి చేతులు జోడించండి. ప్రార్థన అయిన తర్వాత సుధాకర్ అంకుల్ వచ్చి మనకి డివోషన్ చెప్తారు. చక్కగా చాలా విషయాలు, స్కిట్లో చూసిన విషయాలు ఎలా ఉంటాయని ఇంకా ఎక్కువగా మనం అన్నయ్య ద్వారా నేర్చుకుంటాం. సరేనా? అందరూ ప్రార్థన చేసి, యేసయ్య మేము నరకంలో పడకూడదు, మా ఫ్రెండ్స్ నరకంలో పడకూడదు, మమ్మల్ని అందరినీ రక్షించని మీరు అందరూ ప్రార్థన చేయాలా. అందరూ కళ్ళు మూసుకుని చేతులు జోడించండి. ఓకే? సలోమక్క వచ్చి అందరికీ ప్రార్థనలో నడిపిస్తుంది. అక్క చెప్పినట్టుగా మీరు అందరూ చెప్పాలి. అందరూ కలిసి చెప్తాం. ప్రార్థన చేసుకుందాం అండి. ఓకేనా? కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోకపోతే మనం నరకంలోకి వెళ్ళిపోతాం. అవునా? చూసారు కదా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మేము ఏమైతే సిబిసిలో నేర్చుకున్నామో ప్రభువా, అవన్నీ కూడా మా ఫ్రెండ్స్కి మేము షేర్ చేసుకోవాలి ప్రభా. మేము కూడా మారు మనసు పొందాలి ప్రభా. అయా సినిమాలు కానీ, షోస్ కానీ, రీల్స్ కానీ ప్రభా మేము చూడకూడదు ప్రభా. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కళ్ళను భద్రపరచమని వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా నువ్వు నిజమైన దేవుడు, రక్షకుడని, నరకము నుంచి తప్పించగల శక్తిమంతుడు అని వెరిగి ప్రభా, మిగిలిన వాళ్ళకందరికీ మేము దానిని షేర్ చేయడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు బిగినర్స్, ప్రైమరీ టీచర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ని సెల్లార్కి తీసుకెళ్ళిపోండి. బిగినర్స్, ప్రైమరీ టీచర్స్, బిగినర్స్ మీ టీచర్స్ వెనకత్ర వెళ్ళండి. టీచర్స్ ముందెళ్ళండి. టీచర్స్ విజయ, లలిత, జయ, సియోన్, జయశ్రీ, దైవకృప, ముందు టీచర్స్ వెళ్ళండి, పిల్లలు పడిపోతారు. జూనియర్స్ అందరు ఇక్కడే కూర్చోవాలి, ఎవరు వెళ్ళకూడదు. జూనియర్స్